వెల్కమ్ టు sakshieducation.com. సార్ ఇప్పుడు రెఫరెన్స్ బుక్స్ ఏమన్నా చెప్తారా? అంటే ప్రిలిమ్స్కి సపరేట్గా ఉంటాయి, మెయిన్స్ సపరేట్ ఉంటాయి అలా అంటారా, లేకపోతే రెండింటికి కలిపి ఒకటే చదవచ్చు అంట? ఎస్ సార్, యాక్చువల్గా మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి రెఫరెన్స్ బుక్స్ అనే విషయానికి వస్తే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి జనరల్గా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి సిలబస్ ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాఠ్య పుస్తకాలు కానీ అది 10th స్టాండర్డు, ఇంటర్ స్టాండర్డు, డిగ్రీ స్టాండర్డ్ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను మీరు బేసిక్స్ కోసం చదువుకోవచ్చు. అయితే కేవలం ఆ టెక్స్ట్ బుక్లు చదవడం వల్ల మాత్రమే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేరు, బట్ అక్కడ ఫౌండేషన్ మాత్రమే మీరు తెలుసుకుంటారు. బట్ దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం యొక్క పాఠ్య పుస్తకాలన్నీ కూడా మంచి ప్రామాణికమైన పుస్తకాలకు మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలుగు అకాడమీ ప్రచురించేటటువంటి పుస్తకాలన్నీ కూడా ప్రిలిమ్స్కి ప్రామాణికమైన పుస్తకాలుగానే మనం చెప్పవచ్చు. అయితే ఇవి ఎప్పుడు ప్రామాణికం అవుతాయంటే అక్కడ దొరికేటటువంటి బేసిక్స్ని మీరు సొంతంగా కరెంట్ అఫైర్స్తో ముడిపెట్టుకున్నప్పుడు మాత్రమే అవి చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఇక మెయిన్స్ కంటే మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రామాణికమైన పుస్తకాలు మార్కెట్లో ఏం లేవు. అవి మీరు సొంతంగా కొన్ని రకాల ప్రామాణికమైనటువంటి యూపీఎస్సీ వెబ్సైట్స్ని ఫాలో అవుతూ అక్కడ ఇచ్చేటటువంటి మోడల్ ఆన్సర్స్ని మీరు తెలుగులోకి మార్చుకొని సొంతంగా నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది మీకు మీరుగా సొంతంగా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అవుతారు. మీరు ప్రిపేర్ చేసుకున్నదే రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు రివిజన్ చేసిందే మీకు గుర్తుంటుంది, మీకు గుర్తున్నదే ఎగ్జామ్లో రాయగలుగుతారు. కాబట్టి మెయిన్స్ వరకు మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకోండి. రెఫరెన్స్ బుక్స్ అయితే మాత్రం అధికారికంగా ప్రభుత్వం ముద్రించేటటువంటి పుస్తకాలు అండ్ తెలుగు అకాడమీ పుస్తకాలు బాగుంటాయి. వాటికి కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది.